Welcome back, students. So, మనము ముందు చాప్టర్ లో we have seen about TSI pass అంటే ఏంటో చూసాము. నా ఇంప్లిమెంటేషన్ స్టేజ్ చూసాము. ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఈ ఎంటర్‌ప్రెన్యూర్స్ అనే వ్యక్తులకి వాట్ ఆర్ ద గవర్నమెంట్ సబ్సిడీస్ ఎలాంటి గూడ్స్ లో ఇస్తుంది అనేది కూడా చూసాము. వేర్ ఇన్ 14 areas where we have seen the entrepreneur can invest if they can start up in Telangana చూసాము మనము. And further we'll be getting into our MSMEs. సో మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ లోకి మనం ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే నా హౌ ఇస్ ద గవర్నమెంట్ హెల్పింగ్ దీస్ మైక్రో ఎంఎస్ఎంఈస్ అని మనం చూద్దాము. సో adequate number of smaller plots, what do they do is they allot plots to the MSMEs. మనం అప్లై చేసుకుంటే we have seen that we have to apply, మనం రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేసినప్పుడు if it is an MSME వాళ్ళు ఏం చేస్తారంటే they go for small చిన్న plots కి what is the area of a plot that you require to start up a business అనేది చూసుకొని they allot to you those plots. So అలాంటిది government will be doing when you apply for a business. Next one is special funds for addressing incipient sickness. So if you feel that your company is getting into losses, my small industries పెద్ద ఇండస్ట్రీస్ రావడం వల్ల ఈ గ్లోబల్ మార్కెట్ ని తట్టుకోలేక స్మాల్ ఇండస్ట్రీస్ will go into sickness. So once if you feel that the company is going into sickness, you can apply for the government saying that special funds, కొంచెం funds raise చేసుకుంటూ in order to change our product or in order to డెవలప్ అవర్ ప్రోడక్ట్, మనం ప్రోడక్ట్ ని డెవలప్ చేసుకోవడానికి కానీ ఆ ప్రోడక్ట్ నుంచి వేరే ప్రోడక్ట్ తయారు చేయడం కానీ ఇలాంటి వాటి కోసము వీ కెన్ అప్లై ఫర్ దిస్ ఫర్ ది గవర్నమెంట్. నెక్స్ట్ వన్ ఇస్ దే విల్ బి గివెన్ స్పెషల్ ఫండ్స్. నెక్స్ట్ వన్ స్పెషల్ ఫండ్స్ ఫర్ ఐపీ రిజిస్ట్రేషన్స్. సో ఈ రిజిస్ట్రేషన్ కోసం కూడా మనకి ఎందుకంటే వాట్ యాక్చువల్లీ the main idea of funding these MSMEs is that funding these entrepreneurs is that you have an idea, come with an idea and start up a business. Ante you just have an idea, everything will be funded by the government. So ee registrations kavalsina amount kuda they will be providing for it. Next one is special fund for anti-piracy. So మీ వస్తువుని ఇంకొకరు ఏ కంపెనీ కూడా తయారు చేయకుండా ఇలాంటి రెస్ట్రిక్షన్స్ కూడా they will be paying certain restrictions so that your product will not be duplicated. Okay, so మీ funds ki మీ product ki there will be given a specific code or a specific special funds will be provided. Next one is technology and modernization of MSME sector. So old method లో మనం పనులను స్టార్ట్ చేసుకుంటే పనులను మన బిజినెస్ ని కంటిన్యూ చేస్తుంటే we cannot meet the requirement of the market. So we have to modernize as per the needs and requirements of the market. We are supposed to modernize our business and we have to update our technology. So best thing ఏంటంటే ఎగ్జాంపుల్ ఖాదీలో వీటికి నేతన్నలు నేస్తూ ఉంటారు కదా, దేర్ ఇస్ హ్యాండ్లూమ్స్ పోయి పవర్ లూమ్స్ వచ్చాయి. హ్యాండ్లూమ్స్ అంటే అంతకుముందు చేతితో చేసేవాళ్ళు, నౌ దే ఆర్ గోయింగ్ ఫర్ పవర్ లూమ్స్. ఆల్ దిస్ విల్ బి డన్ బై మెషిన్స్. సో ఇవన్నీ కూడా మనకి టెక్నాలజీ అండ్ మోడర్నైజ్ కోసము తెలంగాణ గవర్నమెంట్ is giving more encouragement for this modernizing and upgrading its technology. Next one is reimbursement of land conversion charges. Reimbursement అంటే ఈ ల్యాండ్ నేను కన్వర్ట్ చేసుకుంటున్నప్పుడు అంటే అగ్రికల్చరల్ ల్యాండ్ నుంచి ఇండస్ట్రియల్ ల్యాండ్ లోకి కన్వర్ట్ చేయాలి. యువర్ అగ్రికల్చరల్ ల్యాండ్ is being converted into a poultry farm or an small scale industry. సో దానికి అవ్వాల్సిన ఖర్చులన్నిటిని కూడా దిల్ బి రీఇంబర్స్మెంట్ అంటే మళ్ళీ తిరిగి చేసి మనం ఎంతైతే ఖర్చు అవుతుందో వాటిని కన్వర్ట్ చేయడానికి అలాంటి అమౌంట్ ని మళ్ళీ మనం తిరిగి పొందవచ్చు. నెక్స్ట్ వన్ ఇస్ మార్కెటింగ్ అసిస్టెన్స్. అండ్ ఈవెన్ ద గవర్నమెంట్ ఈస్ ఆల్సో గివింగ్ all the assistance to market your products అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ఇప్పుడు మనం బతుకమ్మ చీరలు అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక రకంగా చెప్పాలంటే మార్కెటింగ్ అసిస్టెన్స్. పవర్ లూమ్స్ అన్ని హ్యాండ్ లూమ్స్ అన్ని కూడా పడిపోయాయి కాబట్టి నేతన్నలని వాళ్ళని ఆదుకోవడానికి దే హ్యావ్ గివెన్ సర్టన్ బతుకమ్మ చీరల పేరు మీద మనకి మార్కెటింగ్ అవన్నీ చేస్తూ ఉన్నారు. ఓకే, సో ది Telangana government has given many incentives to
small scale industries for the revival, for the survival of these small scale industries. అంటే మనం బేసికల్ గా చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద బిజినెస్ ఆర్గనైజేషన్స్ we cannot reach up at least in the initial stage. So what do we know is చిన్న చిన్నగా బిజినెస్ ని మనం అభివృద్ధి చేసుకుంటాం because we are not landlords. India is not a rich country from by birth. It is becoming a developed country and it is not a rich country. చాలా వరకు మనం చూసినట్లయితే ఎవరి దగ్గర కూడా కోట్లు పెట్టి బిజినెస్ ఒక స్టార్ట్ చేసే పరిస్థితుల్లో లేదు. చిన్నగా స్టార్ట్ చేస్తూ పైకి వస్తున్నారు. సో అలా చిన్న బిజినెస్ స్టార్ట్ చేయడానికి కోసం వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ద గవర్నమెంట్ ఈస్ గివింగ్ మెనీ ఇన్సెంటివ్స్. ఓకే, సో దీస్ ఆర్ ది అసిస్టెన్స్ దట్ ఆర్ గివెన్ బై ది Telangana government. Next, coming to TS Pride. TS Pride means Telangana State Program for Rapid Incubation of Dalit Entrepreneurs. So this is basically to provide assistance for SC/STs who have been backlog. వాళ్ళు చాలా ఏళ్ళ నుంచి వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళని అభివృద్ధి చేయడానికి, వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఈ TS Pride ని తీసుకొని వచ్చారు. సో TS Pride is nothing but Telangana State Program for Rapid Incubation of Dalit Entrepreneurs. This is both for SCs and STs. So special direct funding program. Normally ఏం చేస్తారంటే డైరెక్ట్ గా if you provide that you are an SC or you are an ST while applying for registration, naturally direct గా మీకు కాస్త అమౌంట్ ని ఇస్తూ ఉంటారు. Financial assistance will be given to you. Next one is payment of margin money. Like margin money అంటే ఏంటి? ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం స్మాల్ స్కేల్ సెక్టర్స్ ఎంత ఉండాలి? 25 lakhs బిలో ఉండాలి. సో ఇఫ్ ఇట్ ఈస్ 25 lakhs బిలో, యువర్ ఇండస్ట్రీ, యువర్ బిజినెస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ. నార్మల్ గా MSMEs 5 crores దాటి ఉండదు కాబట్టి ఈ 5 crores లోపు నీకు ఫండింగ్ అనేది దే విల్ బి డూయింగ్. సో ఈ మార్జిన్ మనీ అనేది ఇస్తారు. అంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మినిమం ఎంతైతే అమౌంట్ ఉండాలో, ద మినిమం అమౌంట్ రిక్వైర్డ్ టు స్టార్ట్ ఎ బిజినెస్, వెదర్ ఇట్ మే బి అ స్మాల్ స్కేల్, it may be a small scale business or a micro industries. So ఇలాంటి వాటి కోసం మనకి ఎంతైతే అమౌంట్ అవసరం ఉంటుందో అలాంటి మార్జిన్ మనీని they will be providing. Next one is a reservation of 22% land in industrial estates. So మన industrial estates ని the government has procured a certain land. The government land has procured a certain land in the form of industrial estates. సో అక్కడంతా కూడా ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేయడానికి కొన్ని ఏరియాస్ ని సెలెక్ట్ చేసింది. సో అలాంటి ఏరియాస్ లో 22% of the land will be given to all this. ప్రతి ఒక్క ల్యాండ్ ఏరియాలో 22% will be for SCs and STs. Next one is supplier diversity opportunities. So నువ్వు సప్లై చేయాలనుకుంటున్నప్పుడు you have different options, and the same way like different options మనకి you can sell anywhere, not only in your local market, you can go even for state market or you can go for national market. So ilanti diversities you can go for supplying. If your product is in demand other than your local area, you can go anywhere and you can sell. Next is state departmental procurement policy. So not only మనము సప్లై చేసుకోవడమే కాకుండా even the government procures from us. So ఇలాంటి SC/ST వాళ్ళ దగ్గర నుంచి in this TS Pride to encourage these direct entrepreneurs, even the government consumes compulsoryగా in the percentage whatever you have manufactured, whatever you have produced, దాంట్లో నుంచి కొంత పర్సెంట్ ది గవర్నమెంట్ ఇస్ ప్రొక్యూరింగ్ in order to encourage the Dalit entrepreneurs not to get into losses. Next one is subsidy eligibility if funded by CRISIL rated NBFCs. సో మీకు సబ్సిడీస్ అంటే మీకు తెలుసు కదా, అంటే 100 రూపాయలు ఉన్న వస్తువు ఏదైనా మీకు ఒకవేళ ఒక వస్తువు తయారు చేయడానికి 100 రూపాయలు అయింది. లైక్ సపోజ్ ఇఫ్ దిస్ కాస్ట్ 25 rupees, ఒక మార్కెట్ పెన్ 25 rupees అయితే దిస్ విల్ బి గివెన్ యూ ఫర్ 10 rupees or 5 rupees. సో ఇస్ దట్ నాట్ సబ్సిడీ? అంతేందుకు ఈ సబ్సిడీస్ ఇస్ నథింగ్ బట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ యూఎస్ రేషన్ షాప్స్. సో రేషన్ షాప్స్ లో ఏం చేస్తారు, రైస్ మనకు బయట కొనుక్కుంటే 75 rupees, 45, 60 rupees కిలో అయితే, 45 rupees కిలో అయితే you are given only for 1 rupee. It depends on the different policies of the government, but it is given for lesser price than the market price. That is nothing but our subsidy. So subsidies are given for those entrepreneurs whose loan payments are prompt. మనం అప్పు తీసుకున్నప్పుడు రెగ్యులర్ గా మనం పే చేస్తున్నాము అని అంటే అలాంటప్పుడు అలాంటి కంపెనీస్ కి, అలాంటి ఎంటర్ప్రెన్యూర్స్ కి they will be giving subsidies. Okay, so
ఇవి కాకుండా కూడా ఇంకా ఉన్నాయి. బట్ యువర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, you are supposed to write at least 6 subsidies or 6 incentives given by the Telangana government. So in every question, your question goes like this: what are the incentives given by the Telangana government to MSMEs? What are the incentives given by the Telangana government to TS Pride or to the Dalit entrepreneurs? ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు there are different number of points, but you are supposed to write at least 6 points for each question, which goes for 5 marks question. So ఇది 5 marks question, ఇది కూడా 5 marks question. Next, coming to our TS Heart. TS Heart is nothing but Telangana State Handicrafts and Artisans Revival with Technology Program. అంటే ఒకప్పుడు లేదా అని అంటే ఒకప్పటి నుంచి ఉంది, బట్ నౌ రైట్ నౌ వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్ దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు విత్ డెవలప్డ్ టెక్నాలజీ. దే ఆర్ మోడర్నైజింగ్ ద టెక్నాలజీని మోడర్నైజ్ చేస్తూ, టెక్నాలజీని యూటిలైజ్ చేస్తూ మన ఆర్ట్ ని, ఇప్పుడున్న ఆర్ట్ ని, ఆర్టిజన్స్ ని మన అప్గ్రేడ్ చేస్తూ ఉన్నారు. లైక్ సపోజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ మనకి ఇప్పుడు ఈ బుట్టలు ఇవన్నీ అమ్ముతూ ఉంటారు. ఒకప్పుడు పాతకాలంలో ఓన్లీ వన్ టైప్ ఆఫ్ బుట్టల లెవెల్, ఒకే రకమైన బుట్టల లెవెల్. నౌ యూ ఫైండ్ డిఫరెంట్ కలర్స్, దానికి పేపర్స్ అతికించి, లేస్లు అతికించి, దాన్ని షైనింగ్ చేస్తూ అన్ని రకాలుగా అమ్ముతున్నారు. అంటే it has with the technology change, they are modernizing the technology. So in order to modernize the technology, they need certain funding. సో దానికి కూడా వాళ్ళకి డబ్బులు కావాలి కాబట్టి in order to encourage these arts and artisans, they are funding all such arts and artisans in the form of TS Heart అనే పేరు మీద వాళ్ళకి ఫండింగ్ ఇస్తూ ఉంటారు. సో in this what they are doing is క్లస్టర్ అప్రోచ్ అంటే ఏంటి? కొద్దిమంది ప్రతి ఒక్కరికి ఇచ్చే బదులు ఒక గ్రూప్ ని చేస్తున్నారు. ఆ గ్రూప్ కలిపిన ఆర్ట్ అండ్ ఆర్టిజన్స్ అందరినీ కూడా గ్రూప్ గా చేసి ఆ గ్రూప్ కి డబ్బులు ఇస్తున్నారు. నౌ దట్ హూ హ్యాస్ టు రీపే అంటే ద గ్రూప్ హ్యాస్ టు రీపే టు ది గవర్నమెంట్. సో దే విల్ బి గివెన్ సబ్సిడీ ఫర్ దట్ అండ్ దే హ్యావ్ టు ప్రూవ్ దట్. నెక్స్ట్ వన్ ఇస్ ఐడెంటిఫికేషన్ అండ్ డాక్యుమెంటేషన్. వెన్ యూ ఐడెంటిఫై చేస్తూ ఈ ఆర్ట్స్ అండ్ ఆర్టిజన్స్ ని ఐడెంటిఫై చేస్తూ వాళ్ళకి ఇవ్వాల్సిన సర్టిఫికేషన్ కానీ అవన్నీ ఇస్తే దే కెన్ గో ఫర్ ఫర్దర్ హైయర్ టెక్నాలజీ. సో వీళ్ళకి ఫండ్స్ కోసం కానీ, రిజిస్ట్రేషన్స్ కోసం కానీ, లేకపోతే బడ్జెట్ కోసం కానీ, ఫైనాన్షియల్ హెల్ప్ కోసం వెళ్ళినప్పుడు విత్ దోస్ సర్టిఫికేట్స్ దే కెన్ గో ఫర్ ఎనీ ఫండ్స్. Next one is technology upgradation. This is first and foremost important thing that we have to upgrade ourselves. Prati oka it need not be only handicrafts or anything. We need to upgrade ourselves. Upgrade ante ఎప్పటికప్పుడు మనం కొత్తవి నేర్చుకుంటూ ఉండాలి. సో ఇట్ మే బి మనకు వచ్చిన కల్లా ఇది చాలు అనుకుంటే ఎప్పటికీ సరిపోదు, దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఈవెన్ ది ఆర్ట్ అండ్ ఆర్టిజన్స్, ఈ పని చేసే వాళ్ళు కూడా మనకి ఏదైతే కళలు ఉన్నాయో, కళలు అని అంటే సంగీతం, నాట్యం కానీ, డ్రాయింగ్ కానీ, పెయింటింగ్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాట్ ఎవర్ కమ్స్ అండర్ హ్యాండీక్రాఫ్ట్స్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ది తెలంగాణ గవర్నమెంట్, ఈ వీళ్ళందరూ కూడా ఏం చేయాలంటే కంపల్సరీగా దాన్ని మోడర్నైజ్ చేసుకోవాలి. సమ్ యూనిక్ చేసుకోవాలి. అంటే అందరికన్నా భిన్నంగా ఏమైనా తయారు చేసుకుంటూ ఉండాలి. దే హ్యావ్ టు గో ఫర్ దెమ్సెల్స్. వాళ్ళ క్రియేటివిటీని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఆల్ లైక్ ఎగ్జాంపుల్ అప్పుడు బియ్యం గింజ మీద చాక్లెట్స్ పైన ఇవన్నీ కూడా మనకి చేస్తూ ఉండేవాళ్ళు. ఆల్ దీస్ పీపుల్ ఆల్సో కమ్ అండర్ హ్యాండీక్రాఫ్ట్స్ because they have a different idea, they have a unique idea and they are earning money. So వీళ్ళందరికీ ఫండింగ్ కూడా మన తెలంగాణ గవర్నమెంట్ చేస్తూ ఉంటుంది. So we have to upgrade always our technology. Next is silk upgradation. Upgradation అంటే లైక్ ఇన్ సిల్క్ తయారు చేయడంలో లైక్ ద ఇండస్ట్రీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ రిలేటెడ్ విత్ మాత్ ఏవైతే ఉన్నాయో, సిల్క్ బెర్రీస్, వీటన్నిటిని మనం సిల్క్ వామ్స్ ని వీటిని అప్గ్రేడ్ చేయడం అంటే సెరికల్చర్ లో వస్తుంది ఇది. సో సెరికల్చర్ లో ఎవరైతే ఉన్నారో వాటి కొత్త టైప్ లో యూ హ్యావ్ టు అప్గ్రేడ్, లైక్ కొత్త మెషిన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో యూ హ్యావ్ టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ ఇస్ కామన్ ఫెసిలిటీ సెంటర్స్. కామన్ ఫెసిలిటీ సెంటర్స్ ఈస్ ద సెంటర్స్ వేర్ దేర్ ఆర్ సర్టెన్ సెంటర్స్ లైక్ శిల్పారామం ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, వీటిలో ఏం చేస్తారు, ఎక్స్క్లూసివ్లీ దే ఆర్ ఫర్ హ్యాండీక్రాఫ్ట్స్. సో హ్యాండీక్రాఫ్ట్స్ మేళా ఇవన్నీ ఉన్నాయి కదా. సో దీస్ ఆర్ట్స్ అండ్ ఆర్టిజన్స్ అండ్ కమ్ ఓవర్ దేర్ అండ్ ఎగ్జిబిట్ దేర్
ఆర్ట్స్ అండ్ ఆర్టిజన్. సో వాళ్ళు చేసిన ఆర్ట్స్ అన్ని నేను తయారు చేస్తాను, దే కెన్ సెల్ ఇట్ అండ్ దే కెన్ గో, దే విల్ బి గివెన్ సర్టెన్ సబ్సిడీస్. నెక్స్ట్ వన్ ఇస్ రిజిస్ట్రేషన్ సపోర్ట్. సో రిజిస్ట్రేషన్ ప్రతి ఒక్క వ్యాపార సంస్థ ఎవరైతే ఈ హ్యాండిక్రాఫ్ట్స్ డీలర్ ఉన్నారో, హ్యాండిక్రాఫ్ట్స్ చేస్తున్నారో, వాళ్ళ రిజిస్ట్రేషన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అంటే ఎక్కడైనా కానీ ఒక షాప్ కానీ లేకపోతే ఒక బిజినెస్ ని కానీ స్థాపించాలి, లేకపోతే వాళ్ళ ఏరియాలో ఈ వస్తువుని తయారు చేయడానికి ఒక ఏరియా కావాలి, ఒక మెషిన్ కావాలి అంటే ఆల్ ది సపోర్ట్ విల్ బి గివెన్ టు దెమ్. ఇవి కాకుండా మనకి ఇంకా కొన్ని ఇన్సెంటివ్స్ అండ్ సబ్సిడీస్ ఆర్ ఆల్సో విల్ ఆల్సో బి గివెన్ టు దీస్ ఆర్ట్స్ అండ్ ఆర్టికల్స్. అపార్ట్ ఫ్రమ్ దిస్, సో ఇవి కాకుండా మీ టెక్స్ట్ బుక్ లో ఇంకా ఉన్నాయి, బట్ యూ హ్యావ్ టు రైట్ అట్లీస్ట్ మినిమం 6 క్వశ్చన్స్. సో దీస్ 3 ఆర్ ఇంపార్టెంట్ 5 మార్క్స్ క్వశ్చన్స్. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ కూడా 5 మార్క్స్ క్వశ్చన్స్ గా వస్తాయి. ఓకేనా? కంపల్సరీగా వీటిలో ఏదో ఒకటి వస్తుంది. అండ్ ఇన్ ద ప్రీవియస్ దాంట్లో కూడా మనం 14 థ్రస్ట్ ఏరియాస్ చూసాం కదా, ఆ క్వశ్చన్ కానీ ఈ క్వశ్చన్ కానీ వస్తూ ఉంటుంది. మేక్ ఇట్ ష్యూర్ దట్ యూ గెట్ థరో విత్ దిస్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నౌ ది తెలంగాణ గవర్నమెంట్ ఎలాంటి ఇన్సెంటివ్స్ ఇస్తుంది అనేది మనం ఇక్కడ కొన్ని చెప్పుకున్నాము. సో వన్స్ అగైన్ విల్ గో త్రూ దిస్. స్టాంప్ డ్యూటీ రీఎంబర్స్మెంట్. స్టాంప్ డ్యూటీ రీఎంబర్స్మెంట్ అంటే ఏంటి? మనం ఏం చేసుకున్నా కానీ ఇప్పుడు మీకు స్కాలర్షిప్ కావాలంటేనే ఒక చిన్న బాండ్ పేపర్ మీద సైన్ చేసుకుంటున్నారు కదా, దట్ ఈస్ రీఎంబర్స్. రీఎంబర్స్ అంటే ఏంటి? మళ్ళీ మీ అకౌంట్ లో అమౌంట్ పడిపోతుంది. సో ఈవెన్ ఇన్ దీస్ ఈ వీటిలో ఏది స్టార్ట్ చేయాలనుకున్నా కానీ యువర్ అమౌంట్ ఈస్ రీఎంబర్స్డ్. Whatever you have incurred the expenses in establishing the enterprise, మన బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఏవైతే ఖర్చులు చేసామో, సో అలాంటి ఖర్చులు మీరు వీటిల్లో ఏదైనా, ఇఫ్ యూ బిలాంగ్ టు ఎనీ ఆఫ్ దీస్ గ్రూప్స్ ఆర్ ఇఫ్ యూ బిలాంగ్ టు ది కోర్ గ్రూప్, అంటే మన క్లస్టర్ ఏరియాస్ లో ఏవైనా గూడ్స్ యాడ్ చేయడానికి మీరు కనుక రెడీగా ఉన్నారు అని అంటే కనుక యువర్ స్టాంప్ డ్యూటీ విల్ బి రీఎంబర్స్డ్. ల్యాండ్ కాస్ట్ రిబేట్. ల్యాండ్ కాస్ట్ రిబేట్ అని అంటే, రిబేట్ అంటే ఏంటి? 100% సేమ్, ఇట్స్ లైక్ సబ్సిడీ. రిబేట్ విల్ బి గివెన్. 100 రూపీస్ బదులు యూ హ్యావ్ సపోజ్ టు గివ్ ఓన్లీ 80 రూపీస్ ఆర్ 90 రూపీస్. సో ఇలాంటి రిబేట్ పర్సంటేజ్ కూడా మనకి లభిస్తుంది. నెక్స్ట్ వన్ ఇస్ ల్యాండ్ కన్వర్షన్ కాస్ట్. ల్యాండ్ కన్వర్షన్ కాస్ట్ అని మనం చెప్పుకున్నాం కదా, ఒక అగ్రికల్చరల్ ల్యాండ్ ని పౌల్ట్రీగా మార్చాలి అనుకుంటున్నాం, ఒక ఇండస్ట్రీగా మార్చాలి అనుకుంటున్నాం, అదే ఏరియాని we stop to cultivate land. So the conversion of from land, agricultural land to any industrial land అనేది కాస్ట్ కూడా the government will be bearing that and certain rebate will be given. Next, power cost reimbursement. Power cost reimbursement అంటే ఒక మెషిన్ లైక్ మనం చెప్పుకున్నాం కదా, ప్లాంట్ అండ్ మెషినరీకి యూనిట్ పవర్ అండ్ ఫ్యూయల్. సో అలాంటి కాస్ట్ కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి యూ విల్ బి గెటింగ్ దట్ రీఎంబర్స్మెంట్. మీకు ఎన్ని యూనిట్స్ ఖర్చు అయ్యాయి, దాంట్లో how much will be reimbursed to you, the amount will be reimbursed. మీకు కాస్ట్ రేట్ సెపరేట్ గా ఉంటే that will be given back to you. Next one is investment subsidy. Investment subsidy అంటే like wherein you need, if your investment is 5 lakhs, ఆ 5 lakhs కూడా ఇంక్లూషన్ ఏంటి ఆఫ్ ల్యాండ్ కాస్ట్, ఇవన్నీ కూడా ఉంటాయి కనుక ల్యాండ్ కాస్ట్, మెషినరీ కాస్ట్. మెషినరీ అంటే యూ హ్యావ్ టు ప్రొక్యూర్ ఇట్ బై యువర్సెల్ఫ్. ల్యాండ్ కాస్ట్, రిజిస్ట్రేషన్ కాస్ట్ అండ్ ఆల్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, ఎవ్రీవేర్ యూ విల్ బి గెటింగ్ సర్టెడ్, యూ విల్ బి గెటింగ్ దిస్ రీఎంబర్స్మెంట్ ఆర్ యూ విల్ బి గెటింగ్ దిస్ రిబేట్స్ ఆర్ సబ్సిడీస్. సో ఈ లెక్కన ఇన్వెస్ట్మెంట్ లో కూడా మనకు సబ్సిడీ లభిస్తుంది. నెక్స్ట్ వన్ ఇస్ VAT reimbursement. VAT is nothing but value added tax. సో ఈ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ కూడా మనకి వచ్చేస్తుంది. ఒక వస్తువు తయారు చేసిన తర్వాత when a product is manufactured, on that when it goes out of the manufacturing unit, there are the value is added. So on that the tax is given. So that value added tax is being reimbursed. Next one is interest subsidy. Interest subsidy అంటే కొంతమందికి ప్రిన్సిపల్ అంటారు, అసలు అంటారు, వడ్డీ అంటారు కదా, ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ అమౌంట్. సో ద ప్రిన్సిపల్ అమౌంట్ ఓన్లీ ఈస్ టు బి పేడ్ అండ్ ద ఇంట్రెస్ట్ అమౌంట్ ఈస్ వేవ్డ్ ఆఫ్. లైక్ సపోజ్ మీరు 1,00,000 రూపాయలు వ్యాపారం బిజినెస్ లోకి తీసుకున్నారు అనుకోండి, అడిగి తీసుకొని వచ్చారు, యు ఆర్ ప్రొవైడింగ్, ద గవర్నమెంట్ ఇస్ ప్రొవైడింగ్ 1 lakh, లేకపోతే నీ దగ్గర 1 lakh అడిగి తెచ్చావు, on that 2% interest or 3% interest ఉంటే, once you have established that business and you are running into profits, irrespective whether you are running into profits or losses, if you are starting an MSc or if you are starting an SC, ST, TS pride కింద స్టార్ట్ చేసావు, ఆర్టిజన్స్ కింద TS హార్ట్ కింద స్టార్ట్ చేసావు, so what are you given? You are given the subsidy. అంటే you need not pay that 1 lakh పైన 2% పే చేయక్కర్లేదు, you can only pay the principal amount. The interest amount is waived off.
నెక్స్ట్ వన్ ఇస్ ట్రైనింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్. సో మనకి ఎప్పటికప్పుడు ప్రతి ఒక్క ఎంటర్ప్రెన్యూర్ కి మనకున్న ఇంట్రెస్ట్ ఏరియాస్ లో when you want to develop your area, you are supposed to equate yourself with certain skills and డెవలప్మెంట్, స్కిల్స్ అండ్ ట్రైనింగ్. సో మనకు కొన్ని ట్రేడ్స్ ఉండాలి, అంటే మనం ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోవాలి. కాబట్టి ఈ అప్గ్రేడేషన్ ఆఫ్ టెక్నాలజీ, అప్గ్రేడేషన్ ఆఫ్ మోడర్నైజింగ్ అవర్ సెల్స్. సో వీటి కోసం వీఆర్ సపోజ్ టు గెట్ దిస్ ట్రైనింగ్. సో ఈ ట్రైనింగ్ తీసుకోవడానికి training will be given by the Telangana government. So there are different training centers for which you will be allotted to. Next one is clean production measures. So next one is clean production measures అంటే మనం ప్రొడ్యూస్ చేయడానికి, ఒక వస్తువుని తయారు చేయడానికి వాటికి కావాల్సిన ప్రొసీజర్ అంతటికి కూడా the Telangana government is mostly weighing up. What you have to do is you self-certify yourself. అందుకే మనం TS IPAS is nothing but you have to self-certify yourself. Project approach చేసినప్పుడు you have to self-certify yourself that you are adhering to all the procedures and policies of the rules and regulations of a particular government. సో గవర్నమెంట్ రూల్స్ అన్ని నువ్వు ఫాలో అవుతున్నావని మనమే సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇచ్చుకోవాలి. సో సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇచ్చుకుంటున్నాం కాబట్టి యాజ్ పర్ దట్ సెల్ఫ్ సర్టిఫికేషన్ ఆల్ దిస్ సబ్సిడీస్ విల్ బి గివెన్. సో ఈ సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఏమవుతుంది, విత్ ఇన్ 3 years ఎప్పుడప్పుడు మనకి వెరిఫికేషన్ కోసం వచ్చి దే విల్ సీ టు ఇట్ దట్ యు ఆర్ adhering to all the rules and regulations of that industrial policy. సో ఇవి చెప్పుకున్నట్లయితే other than this there are many incentives given by the government. The only thing you have to do is you learn and you know the things that there are many startups, there are many businesses that you can get into. The only thing you have to do is set up a goal for yourself. Do not lose your self-confidence, and then you always have to be busy on yourself, busy by yourself. Do not depend on any others. ఎవరిపైనా ఆధారపడకుండా ఎవరో ఒకరు ఉపాధి కల్పించాలి, I should be employed అనే దానికన్నా I will be employed అనే కాన్సెప్ట్ తో మీరు వెళ్తే గనక you will succeed in your life and you can give any opportunities, job opportunities to other persons. మనము always think I will not be an employee, I will become an employer అని అనుకుంటే కనుక you will succeed in your life. సో ఈ చాప్టర్ లో చూసుకున్నట్లయితే 5 important questions చూసుకుందాం. ఓకే, ఫస్ట్ వన్ is who is an entrepreneur? What are the functions of an entrepreneur? This goes for 5 marks question. Sometimes it may be coming for even 10 marks question. Okay, next question is who is an entrepreneur? And what are the characteristics of an entrepreneur? That we have seen in our first and second episodes. Okay, characteristics of an entrepreneur, 8 characteristics, 8 లక్షణాలు మీరు రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈస్ types of entrepreneurs. 5 marks question ki Donhoff's types of entrepreneurs అని ఇచ్చారు. These are 5 minutes. 5 points ఉంటాయి మన Donhoff entrepreneurs, types of entrepreneurs లో. We are supposed to write, so not 5, sorry, only 4. So 4 types రాయాలి. Then one more question for 5 marks question will be types of entrepreneurs లో we had different types of entrepreneurs. ఆ ఎంటర్ప్రెన్యూర్స్ అన్నిట్లో కూడా 2 marks కి ఏమైనా కానీ ఒకటి 2 marks వచ్చే క్వశ్చన్స్ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈస్ కమింగ్ టు అవర్ ఎంటర్ప్రెన్యూర్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ కి ఎంటర్ప్రెన్యూర్షిప్ కి మధ్యలో డిఫరెన్సియేషన్ ఉంది కదా, దట్ ఈస్ ఆల్సో 5 marks క్వశ్చన్. డిఫరెన్స్ బిట్వీన్ an entrepreneur and an entrepreneurship. సో ఇది 5 marks క్వశ్చన్. ఓకే, so coming to our next chapter, steps in establishing a business organization law. First question is preliminary stage law. What are the steps? There are 9 points. So what are the preliminary stages in establishing a business organization and istaru? Those 9 points you have to write. And what are the implementation stage law? What are the steps? You have to write 12 points. So minimum you have to write 10 points, అంటే 12 points ఉన్నాయి, 10 points రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు TS IPAS. TS IPAS లో important question is 14 goods, 14 cluster areas where Telangana government is giving certain incentives or అలాంటి క్వశ్చన్ 14 points మనం అంతకు ముందు ఎపిసోడ్ లో చూసుకున్నాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి
MSMEs కి ఇచ్చిన incentives ఏంటి? What are the incentives given by the Telangana government to MSMEs? And one more question will be saying about what are the incentives that are provided in the form of TS Pride to the Dalit entrepreneurs? A question of vastund. And one more question is what are the incentives given by the Telangana government to the TS Heart? So in the form of TS Heart lo kuda elanti istundi anedi మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, ఈ దాంట్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్స్, బ్రిడ్జ్ లోన్స్ అని కూడా చూసాం కదా. దాని గురించి దీస్ ఆర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ యూనిట్. సో హోప్ సో you will become an entrepreneur in future. Okay? ఆ చదువులమ్మ నేరుగా ప్రతి ఇంటి గడప చేరగా మీ భవితకే భరోసా.